చిన్న బాలుడు ధ్రువ్కు చిత్రాలు వేయడం చాలా ఇష్టం. ఒకరోజు ధ్రువ్కు తన ఇంటిలో ఉన్న పాత పెట్టెలో విచిత్రంగా మెరిసే మాయా కాగితం దొరికింది. కాగితం మీద బంగారు అక్షరాలతో ఇలా ఉంది: నీవు గీసినది నిజమవుతుంది. ధ్రువ్ ఆశ్చర్యపోయినా కొంచెం ఉత్సాహంతో ఒక పక్షి గీశాడు. ఆ పక్షి ప్యాప్ అంటూ నిజంగా బయటికి ఎగిరిపోయింది. ఇంకోసారి కాగితం మీద నది గీశాడు. తర్వాత అతని గదిలో నుండే నీరు జాలువారడం మొదలైంది. ఆనందంతో ధ్రువ్ చివరగా ఒక భారీ కోట గీశాడు. అది వెంటనే పెద్దదై గంభీరంగా బంగారు కాంతుల్లో వెలిగింది. కానీ తర్వాత అన్నీ అదుపు తప్పాయి. పక్షి ఎక్కడికో ఎగిరిపోయింది. నది గది మొత్తం నింపేసింది. కోట దాని నీడతో పరిసరాలను, జంతువులను భయపెట్టింది. ధ్రువ్ భయపడ్డాడు. అప్పుడే ఆయనకు విషయం అర్థమైంది. శక్తి ఉంటే నియంత్రణ కూడా ఉండాలి. అతను మాయా కాగితాన్ని మడిచి ఒక చిన్న తాళం వేసి పాత పెట్టెలో దాచాడు. ఆ రోజు అతను నేర్చుకున్నాడు: సామర్థ్యం ఉన్నవాళ్ళు బాధ్యతగానే వ్యవహరించాలి.